ఈ పల్లెల్లో ఇప్పుడు మనం గానుగ నూనెలో వేసి ఆయిల్ తీద్దాం రాండి. ఇప్పుడు ఈ గానుగలో మనం ఈ పల్లీలు వేస్తే ఇట్లా తిరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్లా తిరిగి మనకు కొంచెం సేపు అయ్యాక మంచి స్వచ్ఛమైన ఆయిల్ని మనకి ఈ గింజల నుండి వచ్చే స్వచ్ఛమైన ఆయిల్ మనకు వస్తుంది. ఇంత స్వచ్ఛమైన ఆయిల్ని మనం కూరలో కానీ పచ్చళ్ళలో కానీ ఇతర మన తిండి పదార్థాల్లో వాడుకుంటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి గానుగలో నుంచి వచ్చిన ఆయిల్నే మనం వంటల్లోకి పచ్చళ్ళలోకి వాడుకోవాలని మాట. ఇందులో నుంచి వస్తుంది చూడండి, కింద వచ్చే ఈ రంధ్రంలో నుంచి మనకి ఆయిల్ అనేది కారుతూ ఉంటుంది. ఇంత స్వచ్ఛమైన ఆయిల్, ఇంత నెంబర్ 1 క్వాలిటీ ఆయిల్ మీకు ఏడ దొరకదు. ఓన్లీ గానుగ నూనెల దగ్గర మాత్రమే దొరుకుతుంది. మీకు ఎంత వీలు కుదిరితే అంత మీ ఊర్లో, మీ పల్లెల్లో, మీ పక్కన చుట్టుపక్కల ఏడ గానుగలు ఉంటే ఆడకు పోయి దగ్గరుండే మీరు గింజలను కొనుక్కొని పల్లీలు కావచ్చు, సన్ఫ్లవర్ గింజలు కావచ్చు, ఇంకా ఏమైనా సరే మీరు కొనుక్కొని ఇందులో ఇట్లా పట్టించుకుంటే మీకు ఆరోగ్యంగా స్వచ్ఛంగా మీకు ఉంటుందన్నమాట. మీకు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి గానుగ నూనెలు వాడండి. బయట దొరికితే రిఫైండ్ ఆయిల్ వాడినారు అనుకో, మీ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకున్నట్టు మీకు ఉంటుంది. మీరు ఏం చేయాలంటే ఇట్లాంటి వాటిని వాడుకోవటం వల్ల మీకు బాగా ఆరోగ్యం అనేది బాగుంటుంది. అబ్బోరీ ఎంత బాగా వస్తుందో చూసినారు ఆయిల్. ఎంత పల్లీలు వేసినామో ఎంత క్వాలిటీ, ఎంత మంచిగా ఎంత వస్తుందో చూసినారా? ఎంత బాగా వస్తుండదంటే నోరు ఊరిపోదంలే చూస్తా అంటే. ఇంత మంచి ఆయిల్ ఇంత క్వాలిటీగా యాడ దొరకదో. మీకు దొరికేదల్లా ఒకటే దగ్గర, మీకు గానుగ నూనెల దగ్గరే ఇంత స్వచ్ఛమైన ఆయిల్ దొరుకుతుంది. మీరు బయట కొనేదంతా రిఫైండ్ ఆయిల్, దాని మీదే ఉంటుంది మీకు అది రిఫైండ్ అని చెప్పి. అలాంటి ఆయిల్ వాడినారనుకో మీ ఆరోగ్యాన్ని మీరు పాడు చేసుకున్నట్టు అవుతుందా. ఇలా తిరిగి ఇట్లా అయినాక చూడండి, మధ్యలో పిండి ఎలా ఉంటుందో కూడా మీకు చూపించాను. అంత బాగుంటుంది పిండి కూడా. ఇట్లా ఆయిల్ అనేది కారుతా ఇంత క్వాలిటీ అనేది ఎక్కడ రాదు, మీకు అంత క్వాలిటీగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్కి వచ్చేసరికి ఇంత చూసినారా పిప్పే, ఈ పిప్పిని చేపలు, బర్రెలు, ఆవులు మేతకు కూడా వాడచ్చు. అప్పుడు అవి చాలా ఆరోగ్యంగా చాలా బలంగా ఉంటుంది అన్నమాట. వచ్చిన ఈ ఆయిల్ని మనము కదిలీకుండా ఒకరోజు మొత్తం ఒక పక్కన పెట్టేయాలన్నమాట. పెట్టేసిన తర్వాత మనం చూస్తే మనకి ఎట్టుంటుందో ఒక బాటిల్లో పోసి చూపిస్తా మీకు. ఇది ఎంత క్వాలిటీ ఎంత బాగుందో చూడండి. మీకు చూపించిన కదా పల్లీలు ఫస్ట్లో, అదే పల్లీల నూనె ఇదే. ఇది వేసి మొత్తం ఆయిల్ దిగిన తర్వాత మనము కదిలీకుండా ఒక 24 అవర్స్ ఒక పక్కన పెట్టాలన్నమాట. పెట్టి ఒకరోజు అయ్యాక ఒక బాటిల్లో వేసి చూస్తే మనకి ఎంత క్వాలిటీ ఎంత బాగా వచ్చిందో చూడండి. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతాయి మనకే.